ఈ రోజు గోధుమ ఎలా పుడుతుందో నేర్చుకుందాం. చిన్న విత్తనాల నుంచి బంగారు పంట వరకు గొగిచిను చూపిస్తారు శక్తిని. గోధుమ ఎలా మృదువైన తెల్ల పిండిగా మారుతుందో చూద్దాం. ఉదయపు వెలుగులో చిన్న విత్తనాలు గొగి వాటిని జాగ్రత్తగా నాటుతాడు. చిన్ను వరుసగా నీళ్లు పోస్తాడు. చిన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి చూడు. పచ్చని మొలకలు పైకి ఎదుగుతాయి. సూర్యుని వైపు చేతులు చేస్తాయి. రోజు రోజుకి గోధుమ బంగారం అవుతుంది. గాలికి ఊగుతూ నర్తిస్తుంది. విత్తనం నుంచి మొలక, పచ్చ నుంచి బంగారం. గోధుమ కథ ఇలాగే మొదలవుతుంది. సారం వెచ్చని ఎండలో పొడవుగా పెరుగుతుంది. ప్రకృతి తన మృదువైన శక్తితో పని చేస్తుంది. పంట కోత సమయం, పొలాలు మెరుస్తాయి. గోగి సరిగ్గా గోధుమ కోస్తాడు. చిను బంగారు కంకులు పట్టుకుంటాడు. ఒకప్పుడు విత్తనాలైన ధాన్యాలు చేతుల్లోకి వస్తాయి. కత్తాయి కట్టలు ట్రక్కులు ఎక్కుతాయి. పొలాల దారిలో నెమ్మదిగా పోతాయి. రాయిలు తిరిగే మిల్లుకి చేరుతాయి. కొత్త అధ్యాయం అక్కడ మొదలవుతుంది. కోసి కట్టి పంపించేద్దాం. గోధుమ కొత్త ప్రయాణం మొదలు పెడదాం. పొలం నుంచి రోడ్డుకి సాగుతుంది బాట. చివరికి ఎక్కడికో అందరికీ తెలుసు కదా. మిల్లులో రాళ్ళు తిరుగుతాయి. ధాన్యం మృదువైన తెల్ల పిండిగా మారుతుంది. మంచుల పిండి జాలువారుతుంది. చిను మళ్ళీ నవ్వుతాడు. వెచ్చని వంటగదిలోకి తిరిగి వచ్చి మృదువుగా పిండి ముద్ద చేస్తాం. రోటి ఉప్పుతూ సంతోషం పంచుతుంది. చివరి దశ చివరకు వచ్చేసింది. దంచి చుట్టి వేడి మీద కాల్చి ప్రతి గింజ రూపం మార్చుకుంది. బంగారు పొలాల నుంచి మన ఆహారం వరకు గోధుమ మాయ అన్ని చోట్ల తిరుగుతుంది. ఒక చిన్న విత్తనం, పొడవైన ప్రయాణం మనల్ని బలంగా చేసే భోజనంగా మారుతుంది. ప్రకృతి జట్టు పని, శ్రద్ధ, ప్రేమ భూమి నుంచి పెరిగే గొప్ప వరం. గోగి చిను ఆనందంగా చప్పట్లు కొడతాడు. నేర్చుకోవడం వారి మనసును హాయిగా చేసింది. పొలం నుంచి పిండి, విత్తనం నుంచి రొట్టె. గోధుమ ప్రయాణం మన మనసులో నిలిచిపోయింది.